కొత్తపల్లి శివార్లోని నిమ్మకానికుంట చెరువును నీటితో నింపడం ద్వారా రైతులకు మరియు మత్స్యకారులకు మేలు జరుగుతుందన్నారు రైతు బండా గోపాల్ రెడ్డి. కొత్తపల్లి శివార్లోని నిమ్మకానికుంట చెరువు వద్ద చెరువు కింద సాగు చేసే రైతులతో కలిసి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతు బండా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం నుండి ఎస్ఆర్ఎస్పి D94 కెనాల్ ద్వారా నిమ్మకుంట చెరువుకు నీటిని విడుదల చేస్తున్నారని, చెరువు కింద సుమారు 60 నుంచి 70 ఎకరాల వరకు చిన్నకారు సన్నకారు రైతులు కౌలుదారులు సాగు చేసుకుంటున్నారని, అయితే అధికారులు కుంట చెరువుకి నీటిని విడుదల చేయటం లేదని, తద్వారా పొలాలు ఎండిపోయి రైతులతో ఇటు మత్స్యకారులు నష్టపోయే ప్రమాదం కూడా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే నీటిని విడుదల చేసి రైతుల పొలాలు ఎండిపోకుండా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు ధర్మారెడ్డి, ఆందోనిరెడ్డి, రాజయ్య, మధు, విక్రమ్, నరేష్ కుమార్, చంద్రమౌళి, వెంకట నర్సు, థామస్, ప్రతాప్ రెడ్డి, కవిత తదితరులు పాల్గొన్నారు. మాది ధర్మాయకుంట చెరువు కింద పొలం పండిస్తున్నాం. మేము దాదాపు 60 ఎకరాల నుంచి మా ఏరియా ఉంది. ఇక్కడ కన్నా చెరువు లోతవ్వడంతో మాకు నీరు రాకుండా అయిపోయింది. ఉన్న నీళ్లు బయటకు తీసుకుందామంటే మత్స్యకారులు అడ్డం తిరిగేసి మాకు నీళ్ళు రానియకుండా చేస్తున్నారు. దాని ద్వారా పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే 25,000 పెట్టుబడి పెట్టి ఉన్న ఎకరానికి ఈ పంట మాకు పండే విధంగా వారిపై తగిన చర్యలు తీసుకొని నీళ్ళు వచ్చే విధంగా మాకు ఏర్పాటు చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని కానీ లేదా అధికారులను కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. రాణిపురము నిమ్మకానికుంట కింద కౌలు చేసుకుంటున్నాము. చిన్న సన్నకారు రైతులు మేము. ఏదో కౌలు చేసుకుంటే 4 రూపాయలు మిగులుతాయని చేసుకుంటే మేము పెట్టినప్పటి నుండి నీళ్లు రావట్లేదు. ఈ పంటకి ఇట్లనే దున్ని మొత్తం ఒడ్లు పెట్టి రొప్పి నాటేద్దాం అనేసరికి వచ్చి మొత్తం వైర్లు పోసుకొని వేయరు. అప్పుడు 1,00,000 రూపాయలు లాస్ అయినాం. ఇప్పుడు కూడా మళ్ళీ వేసుకుందామంటే మళ్ళీ నాటేసే టైంకు మళ్ళీ బంద్ చేసిర్రు. ఇప్పుడు మొత్తం ఎకరానికి 12 మందం పెట్టుబడి అయిపోయింది. ఒక 4 మందమే ఉంది. ఇక వాటర్ పెట్టుకొని పండించుకున్నాడే. ఇప్పుడు వాటరే వద్దంటే మళ్ళీ వినే ఆధారపడి ఉన్నాయి సార్. నాకు ఉన్నారం శివారులో 412, 400, 407, 408, 9 ఎకరాల భూమి నాకు పట్ట భూమి ఈ నిమ్మకానికుంట లోపల ఉన్నది. నేను గాజుల పోసుకొని 2004 నుంచి నేను ఈ వ్యవసాయం చేసుకుంటూ నా కుటుంబ పోషణ గావించుకుంటున్నాను. గత 10-15 సంవత్సరాల నుండి ఎప్పుడైతే కెనాల్ వచ్చింది ఈ టోటల్గా ఈ కుంటలకు నీళ్లు వచ్చడం వల్ల దాదాపు 30-40 ఎకరాల భూమి వరకు సాగు అవుతున్నది. ఈ తూము ద్వారా ఈ నిమ్మకానికుంట తూము ద్వారా మాత్రమే నీళ్లు పోయి ఈ పంట పండించుకుంటారు.